హాయ్ అండి, ఇవాళ పెట్టాల్సిన వీడియో మా అమ్మాయి మర్చిపోయి డేట్ 15 పెట్టింది. కాగా చూసుకోకుండా అడగకుండానే పెట్టేసిద్ది, ఇంకా అలా వచ్చిద్ది అనేసి హడావుల్లో. ఇప్పుడైతే పెట్టాలి, 4ంటికి అలా వచ్చిద్దండి వీడియో అయితే. అదే చెప్దామనేసి ఆ వీడియో అయితే పెట్టేసింది, 4ంటికి వచ్చింది. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. టైం వచ్చి 10 అవుతుంది. ఇంకా రాత్రి అయితే మా అమ్మ అయితే వచ్చిందండి. ఇదిగోండి బయట కూర్చొని ఉంది, అక్కడ తన ఫోను వింటుంది, యూట్యూబ్ చూస్తుంది, ఆ వాయిస్ రాకూడదు అనేసి. ఇంకా నిన్న పులావ్ చేసిన తెల్లారే తోమిన అంట్లండి అయితే చూసారుగా. రాత్రి వచ్చింది మా అమ్మ. ఇంకా నేనైతే నిన్న పులావ్ అంటే తిన్నాను నేను, మా అమ్మాయి. మా అమ్మకి ఇడ్లీ తీసుకొద్దామని వెళ్తున్నాను. వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. బాయ్. ఇడ్లీ లేవండి, ఇడ్లీ కోసం వెళ్తే మా అమ్మ ఇడ్లీ తినిద్ది. ఇంకా దోశ తీసుకొచ్చాను, నచ్చైతే బాగుందంట, మా అమ్మకి నచ్చింది. ఇంకా మధ్యాహ్నానికైతే కోడిగుడ్డు పొరుటు చేశానండి, ఉల్లిపాయ ఇచ్చేస్తారు కదా అది. ఇంకా నిన్నటి గోంగూర పచ్చడి ఉంది కాబట్టి ఇంకా 2 కోడిగుడ్లు అయితే ఇలా ఎగ్ ఫ్రై చేశాను, కోడిగుడ్డు పొరుటు. ఇంకా అన్నం తింటున్నాం నేను మా అమ్మ. ఇంకా కెమెరా ఎప్పుడు చూపించినా కూడా హాయ్ చెప్తా ఉండిద్ది. ఇంకా అన్నం తింటున్నాం ఇద్దరం అయితే. తను అయితే ఇది చూస్తుందండి, అవి వజ్రాలు అని చెప్తున్నారు కదా, యూట్యూబ్లో చాలామంది చూసి వెళ్ళారంట. ఇంకా అయ్యే చూస్తూ ఉండిద్ది మా అమ్మ. ఇంకొచ్చిన కానీ అదే చూస్తూ ఉంది. తను కూడా వెళ్తానని అంటుంది. అదృష్టం ఉంటే దొరుకుతాయి, చాలామంది వెళ్ళినా కూడా ఎవరికొకరికి దొరికినాయి. ఇంకా అదే చూసి చాలామంది అయితే వెళ్తున్నారు జనాలు. మా అమ్మ కూడా వెళ్తానని చెప్తుంది. ఇక్కడ ఫోన్లో మొన్న అయితే అలా నీళ్ళల్లో కొట్టుకుపోయారు కదండి ఒక ఫ్యామిలీ అయితే, ఒక 6 మందో ఏమో పిల్లలు పెద్దోళ్ళు. ఇంకా అది చూసి మా అమ్మ అయితే ఏడుస్తుంది. ఇంకా అలా చూసినప్పుడు ఏమన్నా బాధ చూసినప్పుడు ఏడుస్తూ ఉండిద్దండి మా అమ్మ అయితే. ఇంకా ఈ వీడియో అయితే శుక్రవారం రోజు అండి, ఇంకా కొంచెమే ఉంటే ఇది అది 2 రోజులు కలిపాను వీడియో. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే సెకండ్ సాటర్డే, స్కూల్ ఉంది కానీ నేను వెళ్ళలేదు. టైం అయితే 10:40 అవుతుంది. మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం పదండి. రాత్రి నుంచి వాన పడుతూనే ఉంది, ఇప్పటికి గాని ఆగలేదు. చూస్తాను, ఇదిగోండి మా అమ్మ అంట్లు తోముతుంది. వాన చూడండి, రాత్రి 11:30 నుంచి పడుతుంది, 11 నుంచి ఇప్పటికి గాని ఆగల. మా అమ్మమ్మ ఏం చేస్తుందో చూద్దాం రండి. ఇంకా మా అమ్మాయి చెప్పిద్ది కదండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని. అది మా అమ్మాయి బాగా చెప్పిద్దంట, నాకు రాదని మా ఆయన చెప్తారు. తను ఒక ఫోను, మా అమ్మ ఒక ఫోను, నేను ఒక ఫోను. ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమంది ఫోన్లు. అదిగండి అమ్మ ఒక ఫోను, కూతురు ఒక ఫోను, నా కూతురు ఒక ఫోను. ఇంకా నేను ఇవాళైతే వాన పడింది కదండి, ఇంకా టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటా పచ్చిమిర్చి నూనె వేసి ఇలా సిమ్లో పెడితే మగ్గిద్ది. ఇంకా అలా మగ్గినాక ఒక 5 నిమిషాల తర్వాత ఇంకా నీళ్ళు అనేది వేసుకోవాలండి. ఇలా టీ గ్లాస్తో 1 గ్లాస్ అయితే వేసాను, మళ్ళీ సిమ్లో పెట్టేశాను మూత వేసి. ఇంకా టమాటాలు నాకు మగ్గలేదు అనిపించి మళ్ళీ ఇంకో గ్లాస్ అయితే వేసాను టీ గ్లాస్తో. అవి కొంచెం మగ్గి నీళ్ళు కొంచెం ఇదైనాక దాంట్లో కొంచెం చింతపండు అయితే వేస్తున్నానండి. ఇలా వేసాను, ఇంకా ఆపేసాను నేను పొయ్యి అనేది. ఇలా కొంచెం నీళ్ళుగా ఉంటేనే బాగుండిద్ది, మరీ గట్టిగా కాకుండా టమాటా పచ్చడి. ఇంకా చింతపండు వేసాను కాబట్టి ఇంకా 1 నిమిషం పాటు ఉంచి ఇంకా పొయ్యి అయితే ఆపేసాను, మగ్గిద్దిలే అన్నట్టుగా. కొంచెం చల్లారినాక మిక్సీ అయితే వేసుకున్నాము. ఇలా వచ్చినాక ఆపేసాను. తను చూసారు కదా, ఈ పనసకాయ తొనలు తిన్నాం కదా, అందులో గింజలు ఉంటాయి, గింజలు అవి ఒలుసుకుంటుంది. ఎందుకు? స్వీట్ కార్న్ ఉడకబెట్టినట్టు ఉడకబెడితే బాగుంటుంది అంట అలా తింటే. ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట, మా వదిన కూడా చెప్పారు. కాకపోతే తినర్లే ఎందుకు ఉడకపెడతామని ఉడకపెట్టలేదు. తను తినిద్దంట, ఉడకపెడుతుంది. ట్రై చేద్దాం ఎలా ఉండిద్దో టేస్ట్. టమాటా పచ్చడి మిక్సీ వేద్దాము. ఇంకా జీలకర్ర, చిన్నుల్లిపాయ, ఇది పచ్చిమిర్చి ఉడకబెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయ, జీలకర్ర, చింతపండు అయితే వేసి తగినంత సాల్ట్ వేసి మిక్సీ అనేది మెత్తగా వేసుకోవాలి. మిక్సీ అనేది మెత్తగా వేసేసానండి. ఇంకా దీంట్లో
ఈ టమాటాలు ఉన్నాయి కదా ఇవి అయితే వేసుకోవాలి. ఇంకా ఉడకపెట్టిన టమాటా, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర అయితే వేసుకున్నాను. మెత్తగా కాకుండా కచ్చా పక్కగా వేసుకుంటే బాగుండిద్ది పచ్చడి. ఉల్లిపాయ మెత్తగా ఏమి వేయలేదండి, ఇదిగోండి ఉండిద్ది. నంచుకుంటా తింటే బాగుండిద్ది పచ్చడి అనేది. కొంచెం మంటగా ఉంటే బాగుండిద్ది. ఇంకా టమాటా పచ్చడిలోకి ఇలా కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే వేసానండి. ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, పసుపు, కారం, సాల్ట్ మొత్తం కలుపుకొని 2 కోడిగుడ్డు అయితే వేసాను. ఇంకా నేను మా అమ్మ అయితే ఇలా తిన్నాము. ఇదిగోండి అన్నం తింటున్నాము. మేమైతే అలా వేసుకున్నాము. మా అమ్మాయికి అయితే మామూలుగానే అందులో ఏం వేయకుండానే తినిద్ది. చెప్పాను కదా మా అమ్మ కెమెరా చూపించగానే హాయ్ చెప్పిద్ది అనేసి. ఇంకా మా అమ్మాయి అయితే అలాగే తినిద్దండి, ఉత్తిగా ఆమ్లెట్ లాగా. ఇంకా రాత్రిది వంకాయ టమాటా కూర ఉంది, టమాటా పచ్చడి. ఇంకా తను అయితే బ్యాంక్ ఆఫ్ పిల్ల యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండిద్ది. మా అమ్మాయి ఇంట్రెస్ట్గా చూసిద్ది వాళ్ళవి. చాలా బాగుందండి టమాటా పచ్చడి అయితే. మంటగా కొంచెం మంటగా అయితే బాగుంది. ఇలా ఉల్లిపాయ నంచుకొని ఆమ్లెట్ బాగుండిద్ది టేస్ట్. ఇలా వాన పడిందిగా చల్లగా అయితే బాగుండిద్ది ఇలాగా. ఇంకా పచ్చడి కొంచెం మంటగా ఉంటేనే టేస్ట్ ఉండిద్దండి. ఇంకా పనస తొనంలో గింజలు ఉన్నాయి కదండి, అవి ఉడకబెట్టాం కదా, అవి తింటుంది మా అమ్మాయి. నేను తిన్నాను, బాగుంది టేస్ట్. ఇంకా తను తిని చెప్తుంది బాగున్నాయి అమ్మ అనేసి. ఫస్ట్ టైం మేము ఇలా ఉడకపెట్టి తింటాము. మామూలుగా నిప్పుల్లో కాల్చుకొని తినేది తెలుసు, ఇలా ఉడకపెట్టి తింటాం ఫస్ట్ టైం. తనకి బాగుందంట. హాయ్ అండి, ఇదిగోండి మా అమ్మ. ఇది పక్కలే అదేంటి మా ఎందుకు ఇప్పుడు ఎందుకు వెళ్ళి తెచ్చుకుంది అనుకుంటున్నారు? ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఛార్జర్ తానే రావు, మర్చిపోయి వచ్చింది. ఇప్పుడు ఫోన్ చూడాలంట. ఫోన్ అలవాటు అయిపోయింది మా అమ్మకు కూడా. అలవాటు అయిపోయి నాకు ఛార్జర్ లేదు అని వెళ్ళి ఆ కేబుల్ ఒకటి తెచ్చుకుంది 150 రూపాయలు పెట్టి. ఇక్కడ ఏమైంది చేస్తుంది అనుకున్నారు? మ్యాగీ వండుకుంది. అది పరిస్థితి. అమ్మ వాళ్ళు అలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలే నేర్పించారండి నాకు, ఫోన్ అలవాటు లేదు. అది వీళ్ళే నేర్పించి ఫోన్ ఇచ్చి పంపించారు. ఫోన్ ఇచ్చా, అదే ఫోన్ అలవాటు అయిపోయింది బాగా మా అమ్మకు కూడా. వెళ్ళి బయట తెచ్చుకుంది. ఛార్జింగ్ పెడదాం. బాయ్.